హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ అండి. చాలా హెల్తీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట తినే ఐస్ క్రీమ్స్ కంటే ఇంట్లోనే ఇలా వాటర్ మిలన్తో చక్కగా ఐస్ క్యాండీస్ చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. మనం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి 2-3 రోజుల వరకు కూడా చక్కగా ఉంటాయండి. ఈ వాటర్ మిలన్ ఐస్ క్యాండీలను సింపుల్ ఇంగ్రీడియంట్స్లో సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా 2 కప్పుల వరకు వాటర్ మిలన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. విత్తనాలు ఉన్నా పర్వాలేదు. దాంట్లోనే ఒక 1/2 కప్పు వరకు ఇక్కడ బీట్రూట్ అండి. బీట్రూట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వాటర్ మిలన్ని ఒక మిక్సీ జార్లోనికి వేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 2 కప్పుల వరకు వాటర్ మిలన్ ఉంటుంది. మనము 2 కప్పులకి ఒక 1/2 కప్పు వరకు మాత్రమే ఇక్కడ బీట్రూట్ని వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. బీట్రూట్ ముక్కల్ని ముందుగా కట్ చేసుకుని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. మొత్తం బీట్రూట్ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ఒక లెమన్ని ఇలా చక్కగా పిండుకోవాలి. ఒక లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దాంట్లోనే ఇక్కడ నేను షుగర్కి బదులుగా తేనెని వేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్ల వరకు తేనెని యాడ్ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల హనీని యాడ్ చేసుకోవాలి, లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా బ్లెండ్ చేయాలండి. దీన్ని బ్లెండ్ చేయడం వల్ల చూడండి ఇలా మంచి టెక్చర్లోకి వస్తుంది. వాటర్ మిలన్ జ్యూస్ అనేది ఇలా మంచి టెక్చర్లోకి వచ్చిన తర్వాత ఒక ఫిల్టర్ సహాయంతో దీన్ని చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఏదైనా పిప్పి అనేది ఉంటే పైన మిగిలిపోతుంది. దీన్ని పడేయాల్సిన అవసరం లేదండి. మొక్కలకి వేసుకోవచ్చు, లేదా ఫేస్కి స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ వచ్చింది కదా, దీన్నంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా ఉన్నట్టు చూసుకొని చక్కగా కలుపుకొని మౌల్డ్స్లోనికి వేసుకోవాలి. ఇక్కడ నాకు కోన్ షేప్లో ఉన్న మౌల్డ్స్ ఉన్నాయండి, ఈ మౌల్డ్స్లో వేస్తున్నాను. ఇంట్లో మౌల్డ్స్ లేని వాళ్ళు మామూలు గ్లాసెస్లో కూడా వేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కోన్ షేప్లో ఉన్న మౌల్డ్స్లోనికి మొత్తం వాటర్ మిలన్ జ్యూస్ని అంతా కూడా యాడ్ చేస్తున్నాను. అన్ని మౌల్డ్స్లోనికి మనం జ్యూస్ వేసేసుకోవాలి. ఇలా జ్యూస్ వేసిన తర్వాత దీన్ని కవరప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్తో కవరప్ చేస్తున్నాను. అల్యూమినియం ఫాయిల్ ఇలా ఉంటుంది. ఇది లేని వాళ్ళు పాలిథిన్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో కవరప్ చేయడం వల్ల ఏంటంటే లోపల మనకి ఐస్ అనేది రాకుండా చక్కగా జ్యూసీగా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. దీన్ని ఇక్కడ మౌల్డ్తోని ఇలా కవరప్ చేసుకోవాలి. ఇలాంటి మౌల్డ్ లేని వాళ్ళు ఐస్ క్రీమ్ స్టిక్స్ బయట షాప్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇలా మొత్తం కూడా అన్ని మౌల్డ్స్ని ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవరప్ చేసుకొని మన దగ్గర ఉన్న మౌల్డ్ స్టిక్తోని కవర్ చేసుకోవాలి. దానివల్ల ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లేని వాళ్ళు పాలిథిన్ పేపర్తో అయినా కవరప్ చేసుకోవచ్చు. నేను అన్ని మౌల్డ్స్ని ఇలాగే రెడీ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసుకున్న మౌల్డ్స్ని మనం 6 to 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. 6 to 8 అవర్స్ తర్వాత తీసి చూసామంటే చూసారు కదా, ఇలా ఐస్ ఫామ్ అయిన పైన ఇలా ఐస్ ఫామ్ అయిందంటే మనకి చక్కగా ఐస్ క్యాండీ రెడీ అయినట్టే. మనం వెంటనే తీస్తే రాదండి. ఇలా వాటర్లో డిప్ చేయాలన్నమాట. 1 సెకండ్ పాటు వాటర్లో డిప్ చేసి ఇందులో ఉన్న అల్యూమినియం ఫాయిల్ తీసేసామంటే చక్కగా ఇలా ఐస్ క్యాండీ వచ్చేస్తుందండి. మౌల్డ్ నుండి చక్కగా బయటకు వచ్చేస్తుంది. అంతా కూడా ఇలాగే అల్యూమినియం ఫాయిల్ని తీసేసి 1 నిమిషం పాటు 1 సెకండ్ పాటు మనము ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్నామంటే చక్కగా ఐస్ క్యాండీ మనకి మౌల్డ్ నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన ఐస్ క్యాండీస్ని నేను ఇక్కడ ఐస్ ట్రేల పైన పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మనకి మెల్ట్ అవ్వకుండా ఉండడానికి. ఐస్ క్యూబ్స్ ట్రే పైన పెట్టుకున్నామంటే ఇవి మెల్ట్ అవ్వకుండా చక్కగా ఇలా రెడీ అయిపోయి ఉంటాయి. మొత్తం కూడా అన్ని ఐస్ క్యాండీస్ రెడీ అయిపోయాయండి. చూసారు కదా మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. ఇలా అన్నీ కూడా ఐస్ ట్రే పైన పెట్టి సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా హెల్దీగా వాటర్ మిలన్ ఐస్ క్యాండీస్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.